అందరికీ నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈ రోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే ఉపాధి ఉద్యోగాల కల్పనపై సీఎం దృష్టి, డ్రైవింగ్, విదేశీ ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ, స్కిల్ వర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్, పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశం, సిఐఐ ప్రతినిధులతో సమావేశంలో సీఎం, 4.5 లక్షల కోట్లకు కేంద్రం కేబినెట్ ఆమోదం, పీఎం కిసాన్ కు 3.15 లక్షల కోట్లు, కొత్త పథకాలు, మౌలిక వస్తువుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, గోదావరి ఉగ్రరూపం, భద్రాచలం, కాళేశ్వరం అప్రమత్తం, ఎగువ ప్రాంతాల వర్షాలతో భారీ వరద ప్రవాహం, లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక, పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆశ్రునివాలి, భారీగా తరలివచ్చిన అభిమానులు, భావోద్వేగానికి గురైన హరీష్ రావు, జనసంద్రంగా నరసంపేట, ఆయిల్ ఫామ్ విస్తరణలో ఆలస్యం సహించం, పురోగతి లేని కంపెనీలను తొలగించడానికైనా ప్రభుత్వం సిద్ధం, కంపెనీల పనితీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి, పార్లమెంటును సాగనివ్వని లాఠీ చార్జ్, పెల్లెట్ గన్స్. స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తుల దాడి, తమకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్, ప్రధాని మోదీ వీడియో మార్ఫింగ్, మెటా ఇండియా హెడ్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు, ఆస్క్ గూగుల్ పే ఎలా పనిచేస్తుంది, దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. ఇన్సూరెన్స్ రంగంలోకి పతాంజలి, కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం, 18 పథకాలతో పట్టికలో 8వ స్థానంలో భారత్, ప్రైవేట్ సంస్థలకు వరల్డ్ కప్ హక్కుల విక్రయం, ఫీఫా ప్రతిపాదనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, సినిమా షూటింగ్లో రష్మికకు గాయాలు, నాలో ఆత్మవిశ్వాసం నింపిన క్షణం, ప్రీతి ముకుందన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఐడెంటిటీ దక్కని పాత్రల్లో శృతి హాసన్, సెప్టెంబర్లో మొదలు జనవరికి పూర్తి. ఇవి వాటి వార్తలు. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ విధమైన బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకుంటే స్క్రీన్ పై కమిషన్ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.